పాత కోటకు వచ్చేయండి. డబ్బులు తీసుకొని పాత కోటకు రమ్మంటున్నాడు ఆ సాలేగాడు. మళ్ళెవడు చేసిండ్రా బాయ్? ఈడేంట్రా రేగి చెట్టు కింద గుడ్డోళ్ళని వదిలేరా. హలో హలో, నేను ఇమ్రాన్ మాట్లాడుతున్నా. యాదకొచ్చిందా? వస్తే పుల్లారెడ్డి స్వీట్లు అందరికి పంచాలా? కాదు, పైసలు పంచాలే మొత్తం 50%. ఎక్కువ చేయకరా బై, కాముష్ పైసలు ఇచ్చేయి, లేకపోతే ఓ పంచే నువ్వు పాత కోటకు వచ్చాయి. అరే నువ్వు ఫోన్ పెట్టి చూడరా బై, నీ ముందుంటా. ఎందుకుంటావు? డబ్బు అనగానే ప్రతి ఓడే ఎగేసుకుంటూ వచ్చాడు. నువ్వు మరీ ఎక్కువగా నవ్వుకో, తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బల్లు యాదవ్ తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు. మన ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి మనల్నే డబ్బులు అడుగుతున్నాడు. మనం ఏదో వాళ్ళ అమ్మ అబ్బలం అయినట్టు. ఎందుకు కాకూడదు? హలో, మీ పాపని మేము కిడ్నాప్ చేసాం. మళ్ళీనా? ఏం డౌటా? నువ్వు 50 లక్షలు తీసుకుని పాత కోటకు వచ్చాయి. అర్థమైందా? రాక సస్తానా? ఏం చేస్తాను? నా కర్మ. రే సాయి, కోటాగాని డబ్బు కోటాగానికి ఇచ్చేద్దాం. బల్లు యాదవ్ కు ఇలా మామ డబ్బిద్దాం. మళ్ళా ఇమ్రాన్ గాడికి మీరు మీ మామలకు ఫోన్ చేయండి. ఏంది చేసేది? మా మామ దగ్గర సూదిదారం, వీడి బావ దగ్గర ఉచిత సలాలు తప్ప ఇంకేముంటాయి? ఇప్పుడు ఏంటి, డబ్బులు కావాలా? అవును, నేను ఉన్నానుగా. అరే కంగారు పడతారు ఎందుకు? టెలిఫోన్ డైరీ తీస్తున్నా. ఇదిగో, ఇందులో టింకు బాబు గారి ఫోన్ నెంబర్ ఏదో చూసి చెప్పు. చెప్పు చెప్పు నీ చెల్లెల్లో పడింది. నాకు కూడా లేదు, నేను కూడా ఎదురు చూస్తున్నాను నా చెల్లెల కోసం. హలో, రే టింకు బాబా, చెప్పేది జాగ్రత్తగా విను. నీ కాబోయే పెళ్ళాన్ని మేమే కిడ్నాప్ చేశాం. ఎవరికి చెప్పకుండా 50 లక్షలు తీసుకుని పాత కోటకు వచ్చేసేయి. లేదనుకో నీ చెల్లెలు నాకు కాబోయే భార్య కిడ్నాప్ అయిందంట. బావా నువ్వేం భయపడకు, ఆ డబ్బు కట్టి నేను ఇడిపించుకొస్తా. నా సంబంధం లేకుండా ఎవడబడితే ఆడేసుకుంటున్నాడు. అరే ఎవరి నెంబర్ ఎత్తుకుతున్నావు? అదే ఆ బండ ముంతాజ్ది. ఏదా బండ ముంతాజా? షకీలా అని ఫీడ్ చేశా. ఏంటి షకీల పేరు మీద ఫీడ్ చేసా? ముంతాజ్ రిహార్సల్ లోనే సెల్ తో ఇంత డిస్టర్బెన్స్ అయితే షూటింగ్ లో మా పరిస్థితి ఏంటి? గదిగా సార్, జర ఆఫ్ చేయడం మర్చిపోయిరా. రేపు షూటింగ్ లో కూడా ఇలాగే చేస్తావు. అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అరే అర్థం వెళ్ళు వెళ్ళు బయటకెళ్ళు. నువ్వు ఇక్కడ కూర్చో, జరుగు. ఆ క్యారెక్టర్ నువ్వు చేయి. అలాగే సార్. వన్ మోర్. ఎప్పుడు నువ్వు పంటరాడా? హలో షకీల, ముంతాజ్. హలో, నేను సాయిని. ఎక్కడున్నా? ఇవాళ మంచి క్యారెక్టర్ గంగలు కలిసిపోయింది. అరే అవన్నీ వదిలిపారేసే. నీ కోసం ఒక సౌండ్ ప్రొడ్యూసర్ వెతికి పెట్టాను. చిరంజీవితోనే కాదు, రజనీకాంత్, ఉపేంద్ర, అమితాబ్ బచ్చన్ అందరితో చేయొచ్చు. నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. ఉన్న పడంగా ఆ లొకేషన్ వదిలేసి అన్ని సర్దుకొని పాత కోటకు వచ్చేసాయి. గట్లయితే ఇప్పుడే వస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టు. ఓకే. అరే ఓ డైరెక్టర్ ఇటు రారా బాయ్, రా. నువ్వు నన్నే తీసేస్తావు, ఈ ముంతాజ్నే తీసేస్తావు. నీ అబ్బా నాకు అమ్మో లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో పంచర్ అయిందన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మన దగ్గర టైం లేదు, టైరు లేదు. సరే ఆటోన్ విలు. ఏం కావాలి? నువ్వు కూడా ఏదో నోట్లో పెడుతున్నావు. సరే వాదా మీరు ముగ్గురున్నారు, వాళ్ళు ముగ్గురున్నారు. నా అప్పు తీర్చే వరకు జూబీ. అరే అవులే, నా జూబీని కట్టి పడేసినవా? నీకెంత ధైర్యం బే? ఒక్కటి అప్పు తీర్చురా, ముందు అప్పు తీర్చు. ఎంత నీ అప్పు? 50. ఇగో 50. నాకు 50 లక్షలు రా. 50 లక్షలా?
ఇక్కడే ఉండు, ఇప్పుడే తెస్తా. ఎక్కడైనా ఓకేగా? మీరేం చేస్తారో నాకు తెలీదు. పెళ్లి చాలా బాగా జరగాలి. నువ్వేం దిగులు పడకు, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. విందు అదిరిపోవాలి. వచ్చిన బంధువులకు దమ్ బిర్యానీతో విందు ఏర్పాటు చేద్దాం. హలో హలో మామా, జూబిని కిడ్నాప్ చేసిర్రు. ఆ కిడ్నాప్ చేసిన సాలెగాడు 50 అడిగిండు. నా దగ్గర 25 ఉన్నాయి. మిగతా 25 ఎక్కడ చేస్తావో ఏమో నాకు తెలియదు. తొందర తీసుకొని పాత కోటకు వచ్చాయి మామా. నా జూబి నాకు కావాలి. ఆటో అడిగినందుకు నాకు 50 రూపాయలు ఇస్తున్నారు. ఆటో ఆగినాక మీరు నాకు నోట్లో పెట్టి ఇస్తున్నారు కదా, తీయాలి. ఇట్లా కొట్టుకుంటే అర్థం కాదు. ఏమో ఎక్కడ పోయినా ఏమో వీళ్ళందరూ 50. ఏంట్రా ఇద్దరికి ఎవరు రాలేదు? అదిగో వస్తున్నారు. పోలీస్ చూసావు భయ్, పోలీసులు టైంకి ఎలా వచ్చేసారో. మొదటి నుంచి అంతే, మనల్ని కుక్కలా దొరుకుతున్నాడు భాషాబాయ్. కావాలంటే చూడు. అవునరా, సార్ అదేంటంటే కొంచెం అర్జెంట్ పని నుండి త్రిబుల్స్ వచ్చేసా. ఓ 5 తీసుకొని వదిలేయండి సార్. Shut up. ఇతను ఎక్కడైనా చూసారా? చూసాను సార్, చూసాను సార్. చూశాను సార్, చూశాను. ఎక్కడ చూసావు? జూలో. నేను అక్కడి నుంచే వస్తున్నాను. నాకు ఎక్కడ ఈ మనిషి కనపడలేదే. ఒకవేళ ఎక్కడైనా మీకు కనపడి కాలాపత్ర పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను సార్. నువ్వు అడగకుండా చెప్తున్నావే. సరే వెళ్ళండి. ఏయ్, ఈ బ్యాగ్ లో ఏముంది? దొరికిపోయావరా? పైసలున్నాయి సార్. జోకులు వేస్తున్నాడు, జోకులు. వెళ్ళండి. బతికిపోయావరా? నమస్తే సార్, మీరు వెళ్ళండి సార్. తెలియ తక్కువ పోతున్నాడు రా, తొందరగా పద. ఖతర్నాక్ లో ఉన్నారు వాళ్ళు ముగ్గురు. అవునా? పోలీసుని మాయ చేశారు. మనమేంత భాషాబాయ్? రైట్, కరెక్ట్ గా చెప్పావు నువ్వు. ఒరే కిడ్నాపర్స్, వెతికి వెతికి ఆయాసం వచ్చింది. పైగా నాకు బ్లడ్ ప్రెషర్. రుక్మిణి మా అమ్మాయి. 50. ఇదిగో 50. మరి మా అమ్మాయి? మీ అమ్మాయి అదిగో అక్కడ ఉంది. రుక్మిణి. రుక్మిణి. రుక్కు. రుక్మిణి. రుక్కు. ఈయనేంటినా బ్రెయిన్ పెంచలేదు కానీ బియ్యడు పెంచాడు. మనకెందుకులే. 500 కట్ట. అమ్మో, ఎన్ని కట్టలు! ఇక్కడున్నావంటే ఎవడైనా పట్టుకుపోతాడు, పారిపోదాం. అమ్మో, కాలట్లేదు. త్వరగా రండిరా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో. క్లైమాక్స్ అయిపోతున్నా ఇంకా వదిలిపెట్టారేంట్రా దొంగ సచ్చిన వాళ్ళరా? ఇప్పుడు వచ్చిన నా కొడుకులు ఇక ఆడుకుంటా చూడు. ఎక్కడని వెతకాలరా? ఎక్కడ కట్టి పడేశారో ఏంటో. చేతుల పైకి ఎత్తండి. ఎత్తండి. పదండి, పదండి, పదండ్రా. అది ఏంటి బ్యాగ్ నీదా? డబ్బుల్స్ బ్యాగ్ ఇచ్చేయండి. అబ్బా, ఇదిగో నా పుల్ల పట్టుకోరే. అరే ఓ గడ్డం, ఒక్క సెకండ్ కూడా కదిలినావనుకో హైదరాబాద్ లో తలకాయ, సికింద్రాబాద్ లో మొండెం ఉంటది. గన్ని చలి. అబేవో 3 హౌలే. గా బ్యాగ్ నాదే, దాంట్లో ఉన్న పైసలు నాయే. చలి కడి. చూడు, పక్కనే ఉంటాం. అమ్మా జూబీ, ఎక్కడున్నావు అమ్మా? నీకోసం ఈ పాత కోటకు వచ్చానమ్మా. జూబీ, అమ్మా జూబీ. అరే భయ్, ఏం కావాలి నీకు? మా అమ్మాయి కోసం. మీ అమ్మాయా? మరి 50. 50కి 50కి ఏం తేడా ఉన్నది? గిట్లి. ఓ, మీ అమ్మాయి ఆడున్నది. జూబీ, జూబీ, జూబీ. ఇదేందండి ఇట్లా అయిపోయాడు పాగల్గాడు. ఈడు కూడా ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను పైసలు అయిపోయినా. నేను ఎయిట్ వెతుకుతాను. సరే సరే. రుక్మిణి, మీరిక్కడ? రుక్కుని ఎవరో కిడ్నాప్ చేసినట్లు ఫోన్ చేశారు. 50 లక్షలు తెచ్చిస్తే వదిలేస్తానన్నారు. డబ్బులు ఇచ్చేసాను కానీ రుక్మిణి రాలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకేమో భయంగా ఉంది. నువ్వేం భయపడకు మావయ్య, 50 లక్షలు తెచ్చాను. రుక్మిణి నేను విడిపించుకొస్తాను. ఎంత మంచి కుర్రవాడు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఆ రోజు 5 లక్షలు అడిగితే తేలేదు. ఈ రోజు అడగకుండా 50 లక్షలు నా కూతురుని కాపాడడానికి తెచ్చాడు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు.
వదలండ్రా. అక్కడ బల్లు యాదవ్ ఇరగొడతంటే మీరు ఇక్కడ అమ్మాయితో హస్ కొడతారు. ముందే వెళ్ళండి రా, వెళ్ళి మీ బాస్ కాపాడండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, కాపాడండి. రండి రండి, సాయి, క్లాస్కి పోవడం ఎక్కు, ఎక్కు, త్వరగా ఎక్కు. త్వరగా ఎవడరా నాకు కాబోయే పెళ్ళాన్ని కట్టేసింది? మేము కాదు ఆ బలు యాదవ్ వీళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడ కట్టేశాడు. అవునవును, ఎవడరా బల్లు యాదవ్ చెప్పండిరా. మిమ్మల్ని బల్లు యాదవ్ మస్తు అవును, నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. తెల్ల కుర్తా పైజామా వేసుకున్నవాడే బల్లు యాదవ్. కుర్తా పైజామా అడగండిరా. అన్నా గాడిని వదలదన్నా, గాడు వదిన కట్టేసిండన్నా, ఆయన నరిగేయాలన్నా. నన్ను పైకి తప్పు తినమని చెప్పేది. ఎక్కడ ఉన్నాడు వాడు? అదిగో అన్నా, నేను చేసుకుంటున్నాడు. ఏ సైడ్ రావండి? వీళ్ళెట్లా నా సైడ్ వస్తున్నారు? రాణిలో వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏ సైడ్ రా అందరినీ. అన్నా నీ రేంజ్ కు నువ్వు ఆని తీసుకో, మేము ఏమో తీసుకుంటాం. చిన్న ఫైట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం కొడుతుంది? నేను నువ్వు ఆగు. జల్దీ పదండి, పదండి. సాజిద్, నా ప్రొడ్యూసర్ ఎక్కడ నువ్వు చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదిగో బట్టతల ప్రొడ్యూసర్ వెళ్ళి వాళ్ళు బొట్టు పడేసుకో. గ్రామర్ గురించి మధ్యలో నీ గొడవైందే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. నీ పేరేంది? ముంతాజ్. నీ కోసం తాజ్మహల్ కట్టిస్తా. ఏ వద్దు, సినిమా తీరాదే. అట్లనే పొద్దుగాల నా పక్కింటి ముఖం చూసొస్తే ఎన్ని బ్యాగ్ దొరికినాయి. 1 2 3 ఇవి అయితే ఉన్నాయి. నా 50 రూపాయలు రావు కదా. వస్తున్నావా? అమ్మాయి, ఇది బ్యాగ్ లేదు వచ్చినా నా పైసలు రావాలి కదా. ఒక్కడు కూడా కదలటానికి వీల్లేదు. వచ్చాడేంట్రా, నన్నే పట్టుకుంటాడు. ఎక్కడ? రేయ్ కాశీ, నీ కోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? మ్యూజియంలో వెతికాను, శ్మశానంలో వెతికాను, జూలో వెతికాను, ఇంకా గ్యారేజ్ లో కరెక్ట్ గా చెప్పావు, గ్యారేజ్ లో కూడా వెతికాను. ఆఖరికి ఇక్కడ పట్టుబడ్డావు. రా. పట్టుకో. చూడు, ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక నుంచి నీదే బాధ్యత. వీడు పారిపోకుండా నీ కొంగుకి ముడేసుకో. ఇంకెప్పుడు వదిలిపెట్టొద్దు, అర్థమైందా? చూడండి, మీలో ఇంకెవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? నాకు కూడా చిన్న మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్నగా కాలాపత్ర పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. అక్కడ ఈ ఖాన్ జావేద్ ఉంటాడు. ఓకే? ఒక్క బుల్లెట్ కి ఎంతమంది మాయమైపోయారా? త్వరగా జల్దీ. అరే, కిడ్నాప్ చేసినా ఏం దొరకలేదు పోని. 50 లక్షలు అడిగినా అవి కూడా దొరకలేవు పోని. అరే, నా 3 లక్షలు నాకు ఇచ్చేయండి. అంత మాట ఎందుకులే బల్లు యాదవ్, ఏం చెప్పమంటావు? 2 రోజుల నుంచి ఏమి తాగలేదు, ఏమి తినలేదు. ఈ కష్టాలన్నీ నడవనికనే కష్టంగా ఉన్నది బల్లు. వీలు కుదిరితే కొంచెం అప్పు. ఇంకా కొంచెం అప్పివ్వా. నేను తీసుకో, 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 తీసుకో. 3 లక్షలు భాషాబాయ్ వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకో. వద్దు, అవసరం లేదు. ఎందుకు? భాషాబాయ్, వాళ్ళ సెల్ నెంబర్ నీ దగ్గర ఉందిగా, ఒకసారి ఫోన్ చేయి. అరే, నా సెల్ ఏమైందబ్బా? ఎక్కడుంది నా సెల్? భాషాబాయ్, వాళ్ళు పారిపోతున్నారు. పట్టుకో. దొరికింది. నేను దోచిన డబ్బు నాకు దొరికింది. మేమే బ్యాంకు దోపిడీ చేశామని
ఆ డబ్బు నా దగ్గరే ఉందని నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? కొట్టేసిందబ్బా. అంటే ఈ బ్యాగులో గతంలో జరిగిన బ్యాంకు దోపిడీకి సంబంధించిన డబ్బు ఉందన్నమాట. పద, నీకు సెల్లు చూపిస్తాంటి. పోయిన నా సెల్ మీ దగ్గర ఉందా? కాదు, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో ఉంది. పద వెళదాం. అవునా? సరే సరే సరే, పద, పద, పద. పద. ఇతని పేరు సాయి. మెహదీపట్నంలో ఇతనికి డ్రైవింగ్ స్కూల్ ఉంది. మొన్ననే ఒక అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నట్టే నేర్పిస్తూ లైన్లో పెట్టేశాడు.